డ్రై ఫిష్ ఆనియన్ కర్రీ వండుతున్నాను. ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకొని ఎన్నంటే అన్ని ఈ తలకాయలు తోక ఈకలు అన్నీ తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి జీలకర్ర జింజర్ గార్లిక్ పేస్ట్ పోపులో వేయాలి. ఈ డ్రై ఫిష్ను ఈక తోకలన్నీ తీసుకున్నాక ఇట్లా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కూడా హీట్ వాటర్లో వేసుకుంటారు కొందరు, కానీ నేను అలా చేయట్లేదు. ఇవి ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఇవి కూడా కలర్ చేంజ్ అయినాక విలేజ్లో అయితే ఇవి డైరెక్ట్ పొయ్యిలో కట్టెల పొయ్యి మీద ఇట్లా నిప్పుల పైన కాల్చుకొని తింటారు. మా అమ్మమ్మ చాలా బాగా చేసేది ఇవి. కారం ఉప్పు పసుపు మీకు నచ్చినంత వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. కొందరు చీచీ అని అంటారు కానీ ఇదే టేస్టీగా ఉంటుంది. అసలు మా అమ్మమ్మ చాలా బాగా చేసేది ఈ కర్రీ. కూరగాయలు అంటే ఇక ఇవే ఆనియన్స్ కట్ చేసేది, డ్రై ఫిష్లను వండేది. ఎవరైనా చుట్టాలు వెళ్తే ఎంతో ఈజీగా అయిపోతుంది. చికెన్ మటన్ లేకుండా ఖర్చు చాలా బాగుంటుంది. ఇప్పుడు కొనుక్కొని తిందామన్నా కూడా దొరకట్లేవు ఈ ఫిష్లు. అసలు చింతపండు వేయడం కోసం మీకు నానబెట్టుకున్నాను. మీకు నచ్చినంత పోసుకోండి చింతపండు. ఎంతో టేస్టీ వేడి వేడి ఆనియన్ డ్రై ఫిష్ కర్రీ కొత్తిమీర వేసుకోండి. మీకు స్పైసీని బట్టి ఇట్లా చికెన్ మసాలాలు కావాలంటే అది కూడా వేసుకొని, నా దగ్గర జీలకర్ర మెంతుల పౌడర్ ఉన్నది అదే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఈ పౌడర్ వేయడం వల్లనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లో వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ డ్రై ఫిష్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.